అన్నదమ్ములిద్దరూ స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎక్కడో కాదండి, బిక్వల్లో ఉంది. గణపతి ఏమో లక్ష్మీ గణపతి స్వరూపంగా అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమో గోలింగేశ్వర స్వామిగా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. ఇద్దరూ కలిసి ఒకే ఊరిలో ఉండడం ఇక్కడ చాలా ప్రత్యేకం. ఈ క్షేత్రం చూస్తే చుట్టూ పొలాల మధ్యలో మనకి లక్ష్మీ గణపతి స్వరూపంగా మనకి ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామికి ఎంతో ఇష్టమైన గరిక మరియు బెల్లం సమర్పిస్తారు. అండ్ భక్తులు ఇక్కడ స్వామి చెవిలో చెప్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. స్థల పురాణం ప్రకారం ఇక్కడ స్వామి విగ్రహం చాలా చిన్నగా వెలిసింది. ఆ తర్వాత ఆ విగ్రహం అలా పెరిగి పెద్దయిందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతారు. ఇప్పుడు వినాయకుడి దర్శనం అయిన తర్వాత మనం గోలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు శివాలయం కూడా ఉంటుంది. శివుడు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ఒక పుట్ట కూడా ఉంటుంది. స్వామివారు సర్పరూపంలో వచ్చి రోజు రాత్రి పాలు తాగుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంని దర్శించుకున్న పిల్లలు పుట్టలేని వాళ్ళు, అలాగే చెవి సమస్యతో ఉన్న వాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ ఈ క్షేత్రంలో ఎటు చూసినా మనకి శివాలయమే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే శివుడు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం గోవు చేత తొక్కించబడినది కాబట్టి ఇక్కడ గోలింగేశ్వర స్వామిగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ అలాగే త్రిలింగేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. అంటే 3 శివలింగాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. మధ్యలో ఉన్నది త్రిలింగేశ్వర స్వామి అని పిలువబడుతుంది. ఇక్కడ చూసారా, కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా ఇక్కడ మనకి శివుడికి మనకు అభిషేకం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ బుల్లి శివలింగంకి మనం అభిషేకం చేస్తున్నట్టే కనిపిస్తుంది. చూడండి, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఒకవైపు వీరభద్రేశ్వర స్వామి, ఒకవైపు చంద్రశేఖర స్వామిగా మనకి ఆ పరమశివుడు అనేది మనకు దర్శనమిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు చాలా ఘనంగా పూజలు అనేవి నిర్వహిస్తారు. అప్పుడు భక్తులు తమరు ఎవరికైతే సంతాన యోగం లేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొని ఇక్కడ ఆలయంలో నిద్రిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం. ఈ క్షేత్రానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది తూర్పు చాణక్యుల చేత కట్టబడింది అని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో సర్పదోషాలు అండ్ అలాగే నవగ్రహ శాంతులు పూజలు కూడా చేస్తారు. ఆలయ ప్రాంగణం మొత్తం శిల్పాలతో ఎంతో చూడచక్కగా అందంగా నిర్మించబడి ఉంటుంది ఈ క్షేత్రం. ఈ ఆలయంలో అసలు తాబేలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మేము ఆలయం దర్శించుకున్నప్పుడు తాబేలు వచ్చింది. ఇక్కడ నీళ్ళలో ఏమీ లేదు, నార్మల్ ఇక్కడ నేలపైనే తాబేలు ఉందన్నమాట. ఆ వీడియో క్లిప్ని నేను లాస్ట్లో మీకు అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అసలు తాబేలుని అలా చూడడం చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.